Step into value zone. Hyper Mart. Button check. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు నేను రెగ్యులర్గా ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటాను కదా. అయితే ఆ వీడియోస్ కింద రెగ్యులర్గా చాలా మంది చాలా ఈజీగా కామెంట్స్ పెడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎక్స్పర్ట్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వీడియో కింద సార్ ఏదన్నా 4 మంచి స్టాక్స్ ఉంటే చెప్పండి, మేము ఇన్వెస్ట్ చేస్తాం, మేము కొంటామని చెప్తుంటారు. అదేవిధంగా మీలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వీడియోస్ కింద ఏం పెడతారంటే, సార్ ఏవైనా ఒక 4 మంచి ఫండ్స్ చెప్పండి, మేము కొనేసుకుంటామని చెప్తుంటారు. అంటే ఆ విధంగా అడగడము, వాళ్ళు అడిగితే మనం ఏదో కింద కామెంట్లు ఏదో 4 రకాల కంపెనీల గురించి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా వీడియోస్లో చాలా ఈజీగా అడిగేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మనం ఏదో చెప్తే తీసుకెళ్ళి కొనుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మాకు కూడా కామెంట్స్తో పాటు కాల్స్ కూడా వస్తున్నాయి. సార్ మాకు ఒక మంచి, నాకు బలం చోట డిమాట్ అకౌంట్ ఉంది, మీరు ఒక మంచి 3 స్టాక్స్ చెప్పండి, మేము కొనుక్కుంటాము, కావాలంటే మీకు ఫీజు కూడా ఇస్తాము సార్ అంటున్నారు. సో ఇట్లా చాలా కాల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్న మన స్టాక్ మార్కెట్ ఎక్కువ. అది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, మనకి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా ఒకటే. ఇప్పుడు చూడండి అలాంటిది అంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు రాణిగంజ్, మన హైదరాబాద్లో చాలా ఫేమస్ రాణిగంజ్ ఉందనుకోండి. రాణిగంజ్లోకి వెళ్తే మీకు అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ షాప్స్ ఉంటాయి, ఇలా మన కుక్కర్స్ అమ్మే చోట కూడా స్టాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ మీరు 2000 ఇచ్చి ఒక ఫ్యాన్ కొనుక్కోండి, ఉషా ఫ్యాన్ ఇంట్లో పెట్టుకోండి, 20 ఏళ్ళు చూసుకోకల్లా తిరుగుతుంది. కుక్కర్ కూడా అంతే, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈజీగా వస్తుంది. సో అట్లా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏదో 3 ఫండ్స్లో పెట్టి మర్చిపోతే 20 ఏళ్ళ తర్వాత మంచి రిటర్న్స్ రావు, అవి ఉంటే ఉండకూడదు తెలియదు. ఇప్పుడు చూడండి, చాలా మంచి ఫండ్ హౌసెస్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా మేము 20 ఏళ్ళు చూస్తున్నాం కాబట్టి 6%, 8% ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. 20% ఇచ్చిన అబోవ్, 15% అబోవ్ ఇచ్చిన ఫండ్స్ ఒక 5-6 ఉంటే 8% బిలో ఇచ్చిన ఫండ్స్ 100లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇలా ఒకసారి మనం సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 days మర్చిపోయేలాగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటావు. ఒక మ్యూచువల్ ఫండ్స్ మీరు చూడండి, సాధారణంగా మనకి ఈ మధ్య క్రికెట్ వచ్చింది, వరల్డ్ కప్. మనం అఫ్కోర్స్ అన్ఫార్చునేట్గా మన ఫైనల్లో మనం నెగ్గలేకపోయాము. బట్ మీరు ప్రతి ఒక్క మ్యాచ్ మీరు గమనిస్తే అక్కడ కీ రోల్, ఒక మ్యాచ్ మీరు గెలవాలి అంటే ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, ఒక టీం అవ్వచ్చు, గెలవాలి అంటే మీరు గమనిస్తే ఒక మెయిన్ గమనిస్తే ఒక బ్యాట్స్మెన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్స్ కనుక వికెట్ పడకుండా ఒక 15 ఓవర్ల నుంచి 20 ఓవర్లు ఆడి వాళ్ళిద్దరి మధ్య కనుక ఒక మంచి పార్ట్నర్షిప్ అంటే ఒక 150 runs స్కోర్ చేస్తే ఆ మ్యాచ్ విన్ అవుతుందండి. అది విన్నింగ్ మ్యాచ్. సో ఒక మ్యాచ్ విన్ అవ్వాలంటే ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఒక 15 overs ఆడాలి, 120-150 runs కొట్టాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ చెప్తున్నామో, ఇక్కడ ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఒక బ్యాట్స్మెన్ అయితే ఒక అడ్వైజర్ ఒక బ్యాట్స్మెన్, ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్, ఒక ఇన్వెస్టర్ ఒక బ్యాట్స్మెన్, ఒక అడ్వైజర్ ఒక బ్యాట్స్మెన్, ఒక 15 ఓవర్లు కనుక 15 ఏళ్ళు కనుక ఇద్దరు కనుక ఉంది ఆడితే 2 కోట్లు 3 కోట్లు అయినా సంపాదించవచ్చండి, వెల్త్ క్రియేట్ చేయొచ్చు ఈజీగా. కండిషన్ ఇదే, ఇద్దరు కలిసి ఉండాలి, అంత టైం ఇవ్వగలగాలి, మనం ఇన్వెస్టర్ అనేవాడు అంత టైం ఇవ్వగలగాలి, అడ్వైజర్ కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ ఇన్వెస్టర్ కానీ అడ్వైజర్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు డ్రాప్ అయినా సరే త్వరగా వెల్త్ క్రియేట్ కాదు. ఇప్పుడు మేము 15 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్ ఒక బ్యాట్స్మెన్ ఎలా ఉంటాడంటే 3 ఏళ్ళ అవ్వకుండా డ్రాప్ అయిపోతాడు, 5 ఏళ్ళ అవ్వకుండా డ్రాప్ అయిపోతారు. వాళ్ళని కోటీసులు ఎలా చేస్తాం, మేము చేయలేం. అట్ ద సేమ్ టైం ఒక ఇన్వెస్టర్ కూడా ఒక బ్యాట్స్మెన్ లాగా ఏదో ఒక యాప్ని నమ్ముకొచ్చారనుకోండి, ఇవాళ ఒక యాప్ ఉంటుంది, రేపు ఇంకో యాప్ వస్తుంది. ఒక 30 యాప్లు రెడీగా ఉన్నాయి మీరు మా మార్కెట్లో రావడానికి. సో ఈ యాప్లు కూడా వాళ్ళతో 15 ఏళ్ళు ఉంటాయా అనే డౌటే. సో ఒక అడ్వైజరు ఒక ఇన్వెస్టర్ వీళ్ళిద్దరు కనుక మంచి బ్యాట్స్మెన్స్ లాగా 15 సంవత్సరాలు ఉండి ఇద్దరు ఒక్క ఓవర్కి మనం డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క ఇయర్కి రివ్యూ చేసుకుంటూ వెళ్తే కనుక ఇందులో అట్లీస్ట్ మనకు 15 years కనుక చూస్తే 3-4 to 4 crores మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఒక టైంలో స్మాల్ క్యాప్ బాగుంటుంది, ఒక టైంలో లార్జ్ క్యాప్ బాగుంటుంది, ఒక టైంలో మిడ్ క్యాప్ బాగుంటుంది. ఏ టైంలో ఏ విధంగా బాగుంటుందో మనం చెప్పలేం. ప్రతి 7 yearsకి ఒక సర్కిల్లో ఉంటారు, ప్రతి 7 years ఒక సైకిల్. ఇప్పుడు చూడండి, ఒక బుల్ రన్, ఫ్లాట్ మార్కెట్, బీర్ మార్కెట్, మళ్ళీ బుల్ రన్, ఫ్లాట్ మార్కెట్, బీర్ మార్కెట్, ఇట్లా ఒక సైకిల్ ఉంటుంది. అలా 7 yearsకి ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకే మేము చెప్పేది ఏంటంటే 15 yearsలో మీకు కోట్లు వస్తాయంటే అర్థం ఏంటంటే ఈ 2 cycles అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూడాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలి. చూస్తేనే అప్పుడే మీకు ఆ మనీ మేకింగ్ అనేది జరుగుతుంది తప్ప ఒక్క 3 yearsకి 5 yearsకి మనకి చూస్తే మాత్రం రాదండి. యాక్చువల్గా మనం ఎస్ఐపి మోడ్లో సపోజ్ ఎవరన్నా ఒక 10,000 rupees ఎవ్రీ మంత్ మొదలు పెట్టారు 10 yearsకి, అంటే 120 months అవుతుంది. 10 years అంటే 12 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు.
వాళ్ళు 12 lakhs ఎస్ఐపి మోడ్లో 24 lakhs అవ్వాలి అంటే పెట్టిన 12 lakhs 24 lakhs అవ్వాలి అంటేనే 9 years ఆగాలి. 9 years కానీ 24 lakhs అనేది కనిపించదు. సో ఇంత లాంగ్ టర్మ్లో కానీ మనకు రిటర్న్స్ రానప్పుడు ఈ ఫండ్స్ అనేది చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక సెక్టర్ కూడా బాగుంటుంది, ఒక సెక్టర్ బాగుండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2023లో కొన్ని ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేసిండొచ్చు, బట్ అదే 2023లో పెర్ఫామ్ చేసి 2028కు 29కు పెర్ఫామ్ చేయకపోవచ్చు. అవును, దానికి కారణాలు చాలా ఉంటాయి. ఫండ్ మేనేజర్ మారిపోవడం కావచ్చు, మెయిన్గా ఫండ్ మేనేజర్స్ మారిపోతుంటారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుందండి. ఒక్కొక్క ఫండ్ హౌస్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీ కూడా ఒక మార్కెట్లో సక్సెస్ అవుతుంది, ఒక మార్కెట్లో ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే చాలా మంది మమ్మల్ని అడిగేది క్వశ్చన్ ఏంటంటే ఒక మంచి 3 small caps చెప్పండి అంటున్నారు. మొత్తం 3 small caps కూడా స్మాల్ క్యాప్ మొత్తం కూడా ఒక దాంట్లో పెడితే కూడా ఇప్పుడు చూడండి, ఒక ఎస్బీఐ స్మాల్ క్యాప్ కావచ్చు, క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, నిప్పాన్ స్మాల్ క్యాప్ కావచ్చు, అలా మూడు స్కాన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నట్టు మూడు స్మాల్ క్యాపిటల్ పెడితే రిటర్న్స్ రావు. ఎందుకంటే ఒక లార్జ్ క్యాప్ ఉండాలి, అందులో ఒక మిడ్ క్యాప్ ఉండాలి, ఒక స్మాల్ క్యాప్ ఉండాలి. ఒక్కొక్క టైంలో ఒకటి పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి అలా 3 కనుక ఉంటే బ్యాలెన్స్ అవుతుంది, వాళ్ళ రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, చాలామంది 20% వస్తుంది నెక్స్ట్ 20 years అనుకుంటున్నారు. కానివ్వండి, మన అట్లీస్ట్ ఒక అమెరికన్ ఎకానమీ, వెల్ డెవలప్డ్ ఎకానమీస్ చూస్తే జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, వాటి చూస్తే వాటి గ్రోత్ రేటు మనకి 10% మించి లేదు. సో మనకు కూడా ఇండియాలో ఏమవుతుందంటే అండి, రాబోయే రోజుల్లో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరిగిపోతుంటారో అప్పుడు వాల్యూమ్ అనేది పెరుగుతుంది, సెంటర్ రిటర్న్ అనేది తగ్గుతుంది అనమాట. సో అది గణనీయంగా మనం గమనించాలి. సో కాబట్టి 12% ఈజ్ ద మైండ్లో పెట్టుకుంటే కనుక ఎష్యూట్గా వస్తుందండి. కానీ 20%, 30% కన్నా మనం రిటర్న్ చేజ్ చేస్తే అవి రిస్క్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది మా ఫ్రెండ్ చెప్తున్నాడు, నేను బెంగళూరు వెళ్ళొచ్చాను, జస్ట్ 4 hours వెళ్ళొచ్చాను అన్నాడు. అదే 4 hours వెళ్ళి అంటే నా స్పీడ్ 120, 130 ఉందని అన్నాడు. అదృష్టం బాగుందిరా, నీకు యాక్సిడెంట్ అవ్వలేదు, అంత స్పీడ్లో నువ్వు గుర్తుంటుంది, దేనికన్నా చాలా ప్రాబ్లం అయ్యేది. మనం స్పీడ్ పెంచిన కొద్దీ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే రిటర్న్స్ మనం చూస్తున్నాం కానీ ఆ ఫండ్స్లో ఉన్న రిస్క్ ఎంత అనేది గమనించట్లేదు చాలామంది. సో రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే రిస్క్ రిటర్న్ 2 కళ్ళులా చూసుకోవాలి. ఎప్పుడైతే రిస్క్కి రిటర్న్కి 2 కళ్ళులాగా మనం బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, లాంగ్ టర్మ్ మీరు ఉండగలుగుతారు మార్కెట్లో. కాబట్టి చెప్పేది ఏంటంటే ఒక 15 years మీరు కనుక ఒక మంచి బ్యాట్స్మెన్స్ లాగా ఒక ఇన్వెస్టర్, ఒక అడ్వైజర్ కనుక ట్రావెల్ చేస్తే 15 years అల్టిమేట్గా ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంతేగాని షార్ట్ టర్మ్లో ఒక 3 funds తీసుకొని ఒక ఫీజు ఇస్తే మాత్రం 15 years ఉండకపోవచ్చు కదండి. మనం క్వశ్చన్ కూడా చేయలేము ఎవరిని. సో ప్రతి ఒక్క ఇయర్కి మనం పొరపాట్లు దిద్దుకుంటూ ముందుకెళ్తే అప్పుడు నిజంగానే వెల్త్ క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. వాళ్ళు చెప్పారను వీళ్ళు చెప్పారని తీసుకెళ్ళి స్టాక్స్లో పెట్టడము, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నష్టాలు వస్తే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశం గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.